శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. బాబా మన కోసము ప్రేమ యొక్క కానుకను తీసుకొని వచ్చారు. ఆలోచించండి, భగవంతుని ప్రేమ మనకి లభిస్తున్నది, పరమ సద్గురువు యొక్క ప్రేమ లభిస్తున్నది. బాబా మన కోసము స్వర్గము అనే కానుకను తీసుకొని వచ్చారు. మన కోసము బంగారు ప్రపంచమును రచిస్తూ ఉన్నారు. ఈ పాప ప్రపంచమును సమాప్తం చేస్తారు. తనతో తను మాట్లాడుకోవాలి. హే ఆత్మ, ఎవరైతే నీ కోసము సర్వస్వము చేస్తున్నారో అతడిని ఎందుకు మరచిపోతున్నావు? నీ కోసము స్వర్గము అనే కానుక తీసుకొచ్చారు, స్వర్గ రాజ్య భాగ్యము తీసుకువచ్చారు. అతడిని నీవు ఎందుకు మరచిపోతున్నావు? తన పావన ప్రేమతో ఎవరైతే నిన్ను నిండుగా చేస్తున్నారో, నీ చేతులను జ్ఞానముతో నిండుగా చేశారో, జన్మ జన్మాంతరముల అన్వేషణ ఎవరైతే సమాప్తం చేశారో, జ్ఞాన ఖజానాగా స్వదర్శన చక్రధారిగా నిన్ను తయారు చేశారో అతడిని ఎందుకు మరచిపోతున్నావు? ఆలోచించాల్సిన విషయము, ఎవరైతే నిన్ను కనురెప్పలపై కూర్చోబెట్టుకొని లేక నయనాలలో దాచిపెట్టుకొని ఇంటికి శాంతి ధామానికి తీసుకువెళ్తున్నారో, ఎప్పుడూ నీవు దుఃఖపడము చూడనే లేరో, మీ దుఃఖపు కన్నీళ్లను ఎవరైతే తుడుస్తూ ఉన్నారో అతడిని ఎందుకు మరచిపోతున్నావు? తన వరదాని హస్తమును నీ తలపై ఉంచారు, తన వేల భుజాల ఛత్ర ఛాయ మీ తలపై ఉంచారు. చెప్తున్నారు, పిల్లలు మీరు చింతించకండి, నేనున్నాను కదా, నేను మీ తోడు ఉన్నాను అని. సర్వశక్తివంతుడే మీ తోడు ఉన్నారు. మీరు ఇక నిశ్చింత మహారాజుగా అయ్యి ఈ ప్రపంచంలో సంచరించండి అని చెప్తున్నారు. మరి ఆలోచించండి, తనని ఎందుకు మరచిపోతున్నారు? ఎవరైతే జన్మ జన్మాంతరముల కష్టములు హరించారో, సుఖం యొక్క మార్గము చెప్పారో, సుఖీభవ వరదానం ఇచ్చారో, ఎవరైతే మన కోసమే ఉన్నారో, మనల్ని సుఖముతో నిండుగా చేస్తున్నారో, గొప్ప శక్తి, ప్రపంచం యొక్క దుఃఖాలని హరించండి, ప్రపంచమును దుఃఖాల నుండి ముక్తపరచండి, ఆత్మలందరికీ ముక్తి జీవన్ముక్తి యొక్క వరదానము ఇవ్వండి. మీరు అందరి భాగ్య విధాతగా అయి అందరి శ్రేష్ట భాగ్యమును నిర్మించండి అంటూ ఎవరైతే మనకి శక్తినిస్తున్నారో అతడిని ఎలా మరచిపోగలరు? ఎవరైతే మీ పాపాలని హరించారో, క్షమించారో, మీ చేతిని పట్టుకొని తోడుగా ఉన్నారో, తన కార్యంలో మిమ్మల్ని సహయోగిగా చేసుకున్నారో అతడిని ఎందుకు మరచిపోతున్నారు? ఇటువంటి ప్రేమ సాగరుడిని వదిలి ఇక మీరు ఎవరిని తలుచుకుంటున్నారు? ఆలోచించండి. ఈరోజు కొద్దిగా ఇదే చింతనలో తన రోజంతటిని గడపండి. ఎవరైతే మన కోసము సర్వస్వము చేస్తున్నారో, మనల్ని నిశ్చింతగా చేశారో, సర్వము మన కోసమే అంటున్నారో, పిల్లలు నాదంతా నీది అని చెప్తున్నారో అతడిని ఎందుకు మరచిపోతున్నారు? ప్రపంచంలో ఎవరైనా కోటీశ్వరులో ఇంకా ఎవరైనా నాదంతా మీదే, మీరు చింతించకండి, మీరు ఎప్పుడు ఏమి కావాలంటే అది వాడుకోండి అని చెప్తే వారి మీద ఎంత ప్రేమ కలుగుతుంది, మనము ఎంత నిశ్చింతగా అవుతాము. ఇక్కడ స్వయంగా భగవంతుడే చెప్తున్నారు, పిల్లలు నాదంతా మీదే, నేను కూడా మీ వాడినే, నా సర్వస్వము మీకోసమే, నా శక్తులన్నీ మీకోసమే, చింతించకండి, నేను ఉన్నాను కదా అని చెప్తూ ఉంటే మరి అతడి ప్రేమలో, ప్రభు ప్రేమలో నిమగ్నమవుదాము. ఎవరైతే మనకి సర్వస్వము ఇచ్చేశారో, తన సమానంగా మహనీయంగా తయారు చేస్తున్నారో తన ప్రేమలో నిమగ్నమవుదాము. ఈ రోజంతా ఇదే విధంగా చింతన చేస్తూ ఆత్మిక ప్రేమలో నిమగ్నమయ్యే చక్కటి అనుభవము చేసుకుందాము. దీనితో పాటుగా
తన 5 స్వరూపాల అభ్యాసము చేద్దాము. అప్పుడు స్మృతి స్వరూపులుగా అవుతాము. స్మృతి స్వరూపులుగా తయారవుతే తనలో సమర్థత పెరుగుతుంది. నేను మెరిసే ఆత్మను, మాస్టర్ జ్ఞాన సూర్యుడను, పవిత్రతా సూర్యుడను. అలాగే నా దేవతా స్వరూపము ఎంత దివ్యంగా ఉన్నది. అలాగే నా పూజ్య స్వరూపము దాత, వరదాతగా అందరి మనోకామనలు తీర్చే స్వరూపము. ఆ తరువాత నేను పరమాత్ముని ప్రేమతో తృప్తి చెందిన బ్రాహ్మణ ఆత్మను. నేను లైట్ హౌస్, మైట్ హౌస్, ఫరిస్తాగా అవ్వాలి. నేనే ఫరిస్తాను. ఇలా తన 5 స్వరూపముల స్వదర్శన చక్రము తిప్పుతూ ఈ రోజంతటిని సఫలీకృతం చేసుకుందాము. ఓం శాంతి.